రోజు మన ఏటోటి గంగంకి వచ్చినాము. ఆదివారం మంగళవారం దేవునికి వస్తా ఉంటారు భక్తులు. ఇంకా చాలామంది వస్తున్నారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎవరైనా దేవుని మీద స్వామి మాకి అండగా ఉండు స్వామి, భక్తులు చాలా మంది వస్తుంటారు. అట్లే చాలా మంది వచ్చి దేవునికి దర్శనం చేసుకొని పోతుంటారు. యాట్లోనే ఎక్కువ నరుకుతారు. ఇంకా దేవుడు స్వామి మాకు ముక్కు తీరాల స్వామి, మాకు ఇట్లా సమస్య వచ్చిందంటే ఆ గంగమ్మ ముందు ఉండి నడిపిస్తుంది అందరికీ. ఇంకా లోపలికి చూద్దాం రండి ఫ్రెండ్స్. అవి ఫ్రెండ్స్, ఈడే ఎడ్డొడ్డి గంగమ్మ దేవుడు స్థానం వచ్చినాము. అట్లే ఈరోజు దేవుణ్ణి ఎవరికైనా ఏమో సమస్య వస్తే దేవునికి దర్శనం చేసుకుంటారు ఫ్రెండ్స్. అట్లే ఇట్లా దర్శనం చేసుకొని ఇట్లా పోతారు ఫ్రెండ్స్. ఇట్లా బయటికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇట్లా ఎవరికైనా అమ్మాయి పోసిన గంగమ్మ పోసిన దేవునికి వస్తారు ఫ్రెండ్స్. వీటికి వస్తే న్యాయం అయిపోతారు ఫ్రెండ్స్. ఇంకా ఇందు ముందు అయితే ఇక్కడ ట్యాంకీలు లేకుండా కుళాయిలు లేకుండా ఈ మధ్యనే కట్టినారు. ఎవరైనా గంగంకి వచ్చిన నీళ్ళు సమస్య లేకుండా ట్యాంకీలు బోర్లు అన్నీ వేయించినారు. ఆ తల్లి మీద నమ్మకం పెట్టుకొని బాగా కోరిక తీర్చాలని బోర్లు అన్నీ వేయించినారు. అట్లే ముందర ఇంకో ట్యాంకీ ఉంది. ఎవరు ఇబ్బంది పడకూడదని ఇక్కడ ట్యాంకీలు బోర్లు అన్నీ వేయించినారు. ఇందు ముందు ఒకటే ట్యాంకీ ఉండే, ఇప్పుడు 3, 4 వచ్చినాయి ట్యాంకీలు ఇక్కడ గంగమ్మ కల్లా. అంటే ఎవరు ఇబ్బంది పడకూడదు, సంతోషంగా ఉండాలని ఆ దేవుని ఆరాధిస్తున్నా. గంగమ్మ జై గంగమ్మ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏటోటికి గంగమ్మకి వచ్చినాము. ఏంటంటే వాళ్ళు తీసుకోవాలని అడుగుతున్నారు చాలామంది. ఈ రూమ్లే తీసుకుంటారు. నంబర్లు వాళ్ళు కనుక్కొని మీకు కింద లింక్లో వాట్సాప్లో పెడతాం. దయచేసి ఏమైనా సమస్య వచ్చినా దేవునికి ఏంది ఉండకూడదంటే ఆ తల్లిని బాగా దేవుని భక్తులుగా మనం అంగరించి దగ్గరికి వచ్చి స్వామి మాకు ఏం గొడవలు ఉండకూడదు, 10 చల్లగా ఉండాలని దేవునికి భక్తులుగా ఆదరించండి స్వామి. జై